హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ ప్రకాష్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, తెలుగులో ఈ మూడు కూడా ప్రధాన వార్తాపత్రికలు. సో ఈ మూడిట్లో వచ్చే ముఖ్యమైన అంశాలని ప్రతిరోజు ఉదయం ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మనం డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది. వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి, అలాగే లైక్ చేయండి. అలాగే ఈరోజు విశేషం ఏంటంటే 3 పత్రికల్లో కూడా ఏది బ్యానర్ పడతలేదండి. ఈరోజు మొత్తం అడ్వర్టైజ్మెంట్లే, పూర్తిగా అడ్వర్టైజ్మెంట్లు వేశారు. సాక్షిలో కానీ, ఆంధ్రజ్యోతిలో కానీ, ఈనాడులో కానీ. సో ఇక ఈనాడులోకి వెళ్తే, ఇక ప్రధాని కార్యాలయం పేరు సేవాతీర్థ్ అంటారు. కొత్త భవన సముదాయాన్ని సేవాతీర్థ్గా పిలువనున్నారు. ఢిల్లీలో సెంట్రల్ విస్టా పునరాభివృద్ధి పథకంలో భాగంగా ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్ పేరుతో చేపట్టిన కొత్త భవనాల సముదాయంలో పిఎంఓ క్యాబినెట్ సచివాలయం, జాతీయ భద్రతా మండలి కార్యాలయంతో పాటు వివిధ దేశాల నేతలు భారతదేశ సందర్శనకు వచ్చినప్పుడు చర్చలు జరిపేందుకు వేదిక కోసం కొత్తగా నిర్మిస్తున్న ఇండియా హౌస్ కార్యాలయం కూడా ఉంది. ఇప్పుడు ఇందులో పిఎంఓ భవన్ సముదాయం నుంచి పూర్తి కావస్తుంది. ఈ క్రమంలో దాని పేరు అధికారులు మంగళవారం వెల్లడించారు. సేవా స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఇది ఉంటుందని పేర్కొన్నారు. అధికారం నుంచి సేవ, బాధ్యత వైపు పరిపాలనలో ఆలోచనలో విధానం మారుతోందని చెప్పారు. ఇక అనుమతులు లేని హోర్డింగ్లు, రోజుకి 50,000 జరిమానా. మీరు చూసే ఉంటారు, ఈ మెయిన్ రోడ్లో వెళ్ళేటప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. వాళ్ళు ఒక పర్టికులర్ మనీ అనేది చెల్లించి లైసెన్స్ తీసుకొని పెడతా ఉంటారు. ఈ రాజకీయ నాయకులు బర్త్డేలు కానీ, లేదంటే చిన్న చిన్న చోటా నాయకులు ఉంటారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బర్త్డేలు కానీ, లేదా ఇంకేదైనా ఫంక్షన్, ఏదైనా విషయం ఏదైనా ఉన్నప్పుడు అసలు అనుమతే లేకుండా పెద్ద పెద్ద హోర్డింగ్లు పెడతారు. దానివల్ల చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఎక్కడ పడితే అంటే సిగ్నల్స్ దగ్గర కానీ ఇట్లా పెట్టేస్తూ ఉంటారు. అంటే ఎదురుగా వచ్చేది కనపడదు సర్కిల్ దగ్గర. సో దానికి అనుమతి లేని హోర్డింగ్లకు రోజుకి 50,000 జరిమానా అంట. సవరించిన నిబంధనలపై మార్గదర్శకాలు జారీ అదేశారు. సో ఇక సంచార్ సాధిపై దుమారం, కొత్త ఫోన్లో ముందుగానే యాప్ ఇన్స్టాల్ చేయాలనే నిబంధనలపై విపక్షాల ధ్వజం, ప్రజల గొంతు నులిమే చర్య అన్న కాంగ్రెస్, వ్యక్తిగత గోప్యతపై దాడినన్న కేజ్రీవాల్, వాయిదా తీర్మానాన్ని ఇచ్చిన రేణుకా చౌదరి, యాప్ని డిలీట్ చేసుకోవచ్చన్న కేంద్రం. సో ఇది సంచార్ సాధి అనే యాప్ ఏంటంటే, ఈ మధ్య మీరు చూసే ఉంటారు, అంటే సైబర్ నేరాలు ఎక్కువైపోయాయి అనమాట. ఏదైనా చిన్న లింక్ పంపించడం, వాళ్ళకి దాన్ని క్లిక్ చేసిన వెంటనే అమౌంట్ కట్ అవుతుంది కదా, అటువంటి ఫ్రాడ్ కాల్స్ కానీ ఇవన్నీ ఆపడానికి ఈ యాప్ పనికొస్తుంది. సో ఈ యాప్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తూ ఉందన్నమాట. దానివల్ల సైబర్ నేరాలు తగ్గుతాయని గవర్నమెంట్ ఆలోచన. అలాగే ఇక మోందాతో నష్టపోయిన రైతులను ఆదుకోండి, అమిత్ షాకు పుష్పగుచ్చం అందిస్తున్న లోకేష్. చిత్రంలో బస్తీపాటి నాగరాజు, మాగుంట శ్రీనివాసరెడ్డి, దగ్గుమూళ్ళ ప్రసాదరావు, రామ్మోహన్ నాయుడు, అనిత, సానా సతీష్, కృష్ణప్రసాద్. తుఫాను మిగిల్చిన నష్టం 6,350 కోట్లు అంటండి. కేంద్ర మంత్రి అమిత్ షాకు నివేదిక సమర్పించిన మంత్రి నారా లోకేష్, అనిత. వ్యవసాయ రంగానికి తగిలిన దెబ్బ గురించి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అంటే మొన్న మోందా తుఫాన్ వచ్చింది కదా, ఈ తుఫాన్ కాదు, ఇంతకుముందు ఒక 10 days ముందు వచ్చింది. సో దానివల్ల వచ్చిన నష్టం 6,352 కోట్లు అంటండి. అది సెంట్రల్ గవర్నమెంట్ నివేదిక ఇచ్చారు. ఈ నెల 12న విశాఖలో కాగ్నిజెంట్కు భూమి పూజ అంటండి, హాజరు కానున్న సీఎం. క్వాంటమ్ టెస్టింగ్కు గ్లోబల్ సెంటర్గా అమరావతి, గోల్డెన్ స్టాండర్డ్స్ ఏర్పాటు చేస్తాం. భౌగోళిక రాజకీయ అస్థిరతల వంటి కారణాలతో క్వాంటమ్ సప్లై చైన్కు విఘాతం కలిగినప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలంటే క్వాంటమ్ హార్డ్వేర్లో స్వయం సమృద్ధి సాధించడం భారత్కు చాలా అవసరం. ఇక్కడ అలాంటి కాంపోనెంట్స్ తయారు చేయాలంటే ప్రామాణీకృత టెస్టింగ్, బెంచ్ మార్కింగ్ సదుపాయాలు ఉండాలి. ఉదాహరణకు, ఒక కంపెనీ ఒక కారు తయారు చేస్తుందంటే దాని విడిభాగాలు సరిగా ఉన్నాయో లేదో గోల్డెన్ స్టాండర్డ్స్తో సరిపోల్చి చూస్తారు. క్వాంటమ్ హార్డ్వేర్ సంబంధించి ఆ గోల్డెన్ సిస్టమ్ను మా కంపెనీ అభివృద్ధి చేస్తుందంట. సో గ్లోబల్ సెంటర్ అంట, అమరావతి విజన్ ఆకర్షించింది. ఇక మద్యం కేసుకు వస్తే, మద్యం స్కామ్లో మరో 2 నిందితులు అంటండి. ముంబైకి చెందిన సోదరుడు చేతన్, రోనక్ల పేర్లు. అనిల్ చోక్రాతో కలిసి లంచాల సొమ్మును నగదుగా మార్చి వేరే సిట్ అదుపులో రోనక్ విచారణకు గైహాజరైన చేతన్ ముంబై పారిపోతుండగా పట్టివేతంట. అనిల్ చోక్రాను కస్టడీకి తీసుకుని 2 రోజులుగా విచారిస్తున్న సిట్ అధికారులు అతనితో కలిసి చేతన్ కుమార్, రోనక్ను ప్రశ్నించాలనే ఉద్దేశంతో ఇద్దరిని నోటీసులు ఇచ్చారంట. చోక్రాతో కలిసి ప్రశ్నిస్తే తన గుట్టు బయటపడుతుందని, అరెస్టు ఖాయమని భావించిన చేతన్ తన అనారోగ్యంతో ఉన్నానని విచారణ గైహాజరయ్యాడు.
అతని సోదరుడు రోనక్ను విచారణకు పంపించాడు. సోమవారం విజయవాడకు వచ్చిన రోనక్ను మంగళవారం సిట్ అధికారి ప్రశ్నించారు. బుధవారం మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇస్తే పంపించారనమాట. సో మరోసారి విచారణకు వెళ్తే తనను అరెస్ట్ చేస్తారని భావించాడేమో. రోనక్ కుమార్ మంగళవారం సాయంత్రం సిట్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా ముంబైకి పారిపోయేందుకు సిద్ధమయ్యారు. సమాచారం తెలుసుకున్న సిట్ అతన్ని గన్నవరం విమానాశ్రయంలో అరెస్ట్ చేసిందంట. బుధవారం విజయవాడలో ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. నకిలీ మద్యం కేసులో జోగి సోదరులకు రిమాండ్ అంట. నెల్లూరు కేంద్ర కార్యాలయం తరలింపు. విచారణ అనంతరం కోర్టు నుంచి బయటకు వస్తున్న మాజీ మంత్రి జోగి రమేష్. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ కేసులో వైకాపా మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాముల ఎక్సైజ్ పోలీసులు తమిళపల్లి కోర్టులో మంగళవారం హాజరుపరిచారు. నకిలీ మద్యం తయారీలో కీలకంగా వ్యవహరించిన జనార్దన్ రావు A1 వాగ్మూలం ఆధారంగా జోగి రమేష్, రాముల కేసులో చేర్చారంట. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ పోలీసులు తమిళపల్లి కోర్టులో సిట్ వారెంట్ దాఖలు చేశారు. కోర్టులో అనుమతితో నెల్లూరు కేంద్ర కార్యాలయం నుంచి తీసుకొచ్చి జడ్జి ఉమర్ ఫరూక్ ఎదుట హాజరుపరిచారు. 14 రోజులు రిమాండ్ విధించారంట. ఇక మన సాక్షిలోకి వెళ్దాం. మన గుండె, మన సాక్షి పెద్ద ఆయనదే చెప్తున్నారు. బీడుబడిన భూముల్లో జలయజ్ఞంతో ఆనందపు సిరులు పండాలంట. ఓకే, సాక్షిలో ఈరోజు ఒక మంచి న్యూస్ వచ్చిందండి. హాస్పిటల్స్ గురించి, కాలేజీ గురించి. ప్రైవేటు కాలేజీలు అప్పనంగా ఆసుపత్రులు. ఓవైపు ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు దారాదత్తం చేస్తున్న బాబు సర్కార్, మరోవైపు రాష్ట్ర ఖజానా నుంచి వందల కోట్ల నిధులను దోచిపెట్టే కుతంత్రం. గత ప్రభుత్వం అభివృద్ధి చేసిన బోధనాసుపత్రులు 2 ఏళ్ల పాటు ప్రైవేటు వ్యక్తులకు హస్తగతం. అందులో పనిచేసే వైద్యులకి, సిబ్బందికి జీతాలు కూడా ప్రభుత్వమే చెల్లించనుంది. ఇప్పటికే ప్రైవేటుకి 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటు కట్టబెట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఒక ఆసుపత్రి వంతు. మెడికల్ కాలేజీలోని మిగిలి భూముల్లో నర్సింగ్, ఆయుష్, డెంటల్ కాలేజీలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పటికే ఇచ్చిన చాలదన్నట్లు ప్రైవేటు వ్యక్తులకు బాబు సర్కార్ మరో బంపర్ ఆఫర్. PPP వైద్య కళాశాల RFPకి సవరణలు చేసిన చంద్రబాబు ప్రభుత్వం. మరోవైపు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ. నిన్న ప్రభుత్వ డబ్బుతో వైఎస్ఆర్సీపీ సర్కారులో వైఎస్ జగన్ నిర్మించిన వైద్య కళాశాలను పప్పు బెల్లాల్లో తన హయాంలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేసింది చంద్రబాబు ప్రభుత్వం. తద్వారా మన విద్యార్థులు MBBS కళను చెరిమేసింది. మనకు రావాల్సిన మెడికల్ సీట్లను కూడా పోగొట్టింది. పేదలను ఉచితంగా అందాల్సిన మల్టీ స్పెషాలిటీ వైద్యాన్ని దూరం చేసిందంట. నిన్న నేడు పులివెందుల బోధనాసుపత్రి. సో కట్టింది మాత్రం చూపించారంట. మొత్తం 10 హాస్పిటల్స్ ఉంటే ఇందులో ఖచ్చితంగా 4 కట్టారు అంతే. మిగతా 6 ఖచ్చితంగా కట్టలేదు. అంటే పిల్లర్లు మాత్రం వేసి వదిలేశారు. దాన్ని వీళ్ళు కట్టినట్టు పెట్టారనమాట. 4 కట్టారు, 4 ఒక ఫోటో వేస్తారు. మిగతా 14 కట్టలేదు కదా. 14 కట్టి ఫోటో వేస్తే బాగుండేదేమో. నాడు ఇంటర్నేషనల్, నేడు మున్సిపాలిటీ. అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు 2 నాలుకల ధోరణి. ఏమంటే ఇది 2 నాలుకల ధోరణి ఎలా అవుతుంది? మారిన పరిస్థితులకు అనుగుణంగా మారాలి కదా. సో అలా మారితే 2 నాలుకల ధోరణి అంట. 2015లోనే రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి 34,823.12 ఎకరాల సమీకరణ. ప్రభుత్వ అటవీ భూములు కలిపి మొత్తం 53,748 ఎకరాల రాజధాని ప్రణాళిక. సింగపూర్ కమర్షియానికి 28.96 కోట్లు చెల్లించి మాస్టర్ ప్లాన్ అంట. ఆ ప్లాన్తో ప్రపంచంలో ఎక్కడా లేని రాజధాని నిర్మిస్తామంటే గొప్పలో. ఇప్పుడేమో 29 గ్రామాలకే పరిమితమైతే రాజధాని చిన్న మున్సిపాలిటీగా మిగులుతుంది అంటున్న బాబు. రెండో విడతలో 20,494.87 ఎకరాల సమీకరణ సంయుక్తం. రాజధానిలో రెండో విడత భూ సమీకరణ అంటండి. 7 గ్రామాల్లో రైతుల నుంచి 16,562 ఎకరాలు పట్టాభూమి సమీకరణ, 104.1 ఎకరా అసైన్డ్ భూములు, 3,828.30 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా. మొత్తం 20.494 ఎకరాలు సమీకరణ. CRDA కమిషన్ అనుమతి. ఈ ప్రభుత్వ భూమి అన్నారు కదండి, అందులో దాదాపు ఒక 400 ఎకరాల దాకా ఎండోమెంట్ భూమ్స్ ఉన్నాయి. ఎండోమెంట్ ల్యాండ్స్ అంటే దేవాదాయ శాఖ భూములు. మరి వీటిని ఎలా తీసుకుంటున్నారని అర్థం కావట్లేదు. దేవుడికి సంబంధించిన భూములు మీరు ఎలా తీసుకుంటారు? రోడ్డు ఎక్కిన మామిడి రైతులు కిలో మామిడికి 3 నుంచి 4 రూపాయలు ఇవ్వడంపై ఆగ్రహం. ఇదేం దారుణం అంటూ ఆందోళన. చెన్నై, బెంగళూరు రాజకీయ మామిడికాయల సీజన్ అప్పుడే వచ్చిందా? ఇక DK సీఎం అవుతారు అధిష్టానం నిర్ణయిస్తే. ఇది కర్ణాటక తెలుసు కదండి. కర్ణాటకలో సీఎంకి, డిప్యూటీ సీఎంకి కొద్దిగా మధ్యలో వార్ నడుస్తుంది.
అంటే ఇన్సైడ్ వార్ అనమాట, అంటే బయటికి రాదు ఇది. సో ఏంటంటే కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ పోటీ చేసేటప్పుడు వీళ్ళిద్దరిని కలిపి డీకే శివకుమార్ అండ్ సిద్ధరామయ్య ఎదురు కలిపి 2.5 year పవర్ షేర్ చేసుకోవాలనుకున్నారు. సో 2.5 year సిద్ధరామయ్య గారు అయిపోయారు కాబట్టి ఇక డీకే శివకుమార్ సీఎం అవ్వాలి. సో అదే వాళ్ళ ఎమ్మెల్యేలతో ఆయన ఢిల్లీలో పంచాయతీ పెట్టారు. అది కూడా నడుస్తూ ఉంది. కానీ బయటకు వచ్చి వీళ్ళు ఏమీ జరగనట్టు చెప్తున్నారు. డీకే శివకుమార్ సీఎం అవుతారు, అది హైకమాండ్ నిర్ణయించినప్పుడు అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. అధిష్టానం ఏం తీర్మానిస్తే ఆ ప్రకారం నడుచుకుంటామని స్పష్టం చేశారు. వాళ్ళు బెదిరిస్తున్నారుగా మీరు. ఇంకా ఏడాదిన్నరలోనే బాబు చేసిన అప్పు 2,66,175 కోట్లు అంటాను. అప్పులు చేయడంలో రికార్డు సృష్టిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం. అప్పుల్లోనే వృద్ధి, సంపద దృష్టిలో తిరోగమనం. మంగళవారం మరో 3,000 కోట్ల అప్పు. దీంతో బడ్జెట్ అప్పులే 1,54,880 కోట్లకు చేరిక. బడ్జెట్ తర్వాత అప్పులు మరో 1,11,295 కోట్లు. ఇన్ని అప్పులు చేసిన ఆస్తులు కలప నిల్. మరి మీరు చేసింది చెప్పాలిగా, లాస్ట్ 5 yearsలో మీరు చేసిన అప్పులు కూడా చెప్పాలి కదా. ఇదేంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అంతేనండి. ఇంకా పిఠాపురంలో పీకే పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఒక దారుణం చోటు చేసుకున్నారు. పిహెచ్సి తాళాలు సకాలంలో రాని 108 చికిత్స అందక వ్యక్తి మృతి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో దుస్థితి ఇది. గంటలు పనిచేయాల్సిన విహెచ్సి సిబ్బంది కొరతతో తాళాలు వేయడంతో అర్ధరాత్రి గుండె నొప్పితో అత్యవసర చికిత్సలో వచ్చిన ఓ వ్యక్తి సకాలంలో చికిత్స అందక మరణించిన హృదయ విదారక ఘటన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధిస్తున్న పిఠాపురంలో నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోల్లో జరిగింది. ప్రత్తిపాడు మండలం సరభవరం గ్రామానికి చెందిన ఇమంది మాణిక్యం 56 చేబ్రోల్లోని ఒక హోటల్లో పనిచేస్తున్నారు. ఆయన సోమవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండె నొప్పి ఉందంటూ సహచరులు చెప్పారు. హోటల్ నిర్వాహకులు అతని చేబ్రోలు పిహెచ్సికి తరలించారు. అక్కడికి వెళ్ళేసరికి పిహెచ్సి తాళాలు వేసి ఉండడంతో 108కి కాల్ చేశారు. కానీ 108 వాహనం కూడా గంట తర్వాత వచ్చింది. అందులో సిబ్బంది ఘనకార్యాన్ని పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు చెప్పారు. సకాలంలో వైద్యం అందకే మాణిక్యం మృతి చెందినట్లు అతడి బంధువులు ఆరోపిస్తున్నారు. పిహెచ్సిని తీసి ఉంటే ప్రథమ చికిత్స అందించి ఉండేదని మాణిక్యం బతికేవాడు. సో ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే వైద్య ఆరోగ్య శాఖ. ప్రతి దాంట్లో అవినీతి అండి. ఏదైనా ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పే కండిషన్స్కి కనీసం ఒక్కటి కూడా క్లారిటీ ఉండదు. వాళ్ళు చెప్పేది ఒక్కటి కూడా క్లారిటీ ఉండదు. 10 చెప్తారు, అందులో ఒకటి కూడా క్లారిటీగా ఉండదు. జనాలు ఎంత భయపడుతున్నారంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ కనీసం జ్వరం వస్తే వెళ్ళి ఇంజక్షన్ వేసుకోవడానికి కూడా వణికిపోతున్నారు. ఎప్పుడు మారుతాయి అంటూ. సో పవన్ కళ్యాణ్ గురించి ఒక కాంట్రవర్సీ నడిచింది కదండి. అంటే తెలంగాణ నాయకులు కళ్ళుపడి ఉభయ గోదావరి జిల్లాల్లో కొబ్బరి చెట్లు ఎండిపోయాయి అనేసి ఆయన నార్మల్గా అన్నారు. అంటే దాన్ని వక్రీకరించి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేశారంటే తెలంగాణ అవమానిస్తున్నారనేసి ఇది ఎత్తుకున్నారనమాట. ఈ వర్షన్ తీసుకున్నారు వాళ్ళు. సో దాని మీద నిన్న జనసేన ఒక లెటర్ రిలీజ్ చేస్తే దాన్ని చూడండి, ఇంత పెద్ద పేపర్లో చిన్నగా రాశారు, పవన్ మాటలను వక్రీకరించవద్దు. జనసేన రాజోలి నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించిన సందర్భంగా రైతులతో ముచ్చటిస్తూ చెప్పిన మాటలను వక్రీకరిస్తున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సహృదయ వాతావరణం నెలకొన్న క్రమంలో ఆ మాటలు వక్రీకరించవద్దు అంటూ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మంగళవారం మీడియాకు ఒక ప్రకటన తెలియజేసింది. ఇదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చిన్న ట్వీట్ వేస్తే దాన్ని మెయిన్ నుంచి 3 పేపర్లు వేస్తారండి. జనసేన పార్టీ వాళ్ళు ఆయన అది కాకుండా ఒక ఉప ముఖ్యమంత్రి ఆయన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే దాన్ని చూడండి ఎంత చిన్నదిగా వేశారు. దాని కిందనే ప్రాంతీయ ద్వేషాలు రెచ్చగొట్టేలా పవన్ వ్యాఖ్యలు అంట. సిపిఎం బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రాంతీయ ద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. తెలంగాణ దిష్టి తగిలిపోవాల్సిన కొబ్బరి చెట్లు తెగులు సోకిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడాన్ని శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తప్పుపట్టారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం ఉపసంహరించుకోవాలని అన్నారు. అందులో ఏరా తప్పు ఉంది ఏంటి? చంద్రబాబు నాయుడు విషయం సాక్షి లేసాడు ఇంత పెద్దదిగా. ఆర్టీసీకి 1000 ఎలక్ట్రిక్ బస్సులు, రాష్ట్రంలో 5000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు.
ఆర్టీసీ ఇందాక చదువుకున్నాం కదా పవన్ కళ్యాణ్ గారి కాంట్రవర్సీ అని. తెలంగాణను అవమానించడమే క్షమాపణ చెప్పండి. పవన్ కళ్యాణ్ దిష్టి వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు మండిపాటు. కోమటిరెడ్డి, వాకిటి శ్రీహరి, పొన్నం, చామల కిరణ్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణను అవమానించడంపై ఆ రాష్ట్ర మంత్రులు మండిపడ్డారు. గాంధీభవన్లో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి వెంకటరెడ్డి మాట్లాడుతూ పవన్ వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, అలా చెబితేనే నైజాంలో ఆయన సినిమాలు 2 రోజులు నడుస్తాయి, లేదంటే ఆడవు అని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్కి వెంటనే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, క్రీడా శాఖల మంత్రి వాకిటి శ్రీహరి డిమాండ్ చేశారు. ప్రముఖ తలతిక్క మాటలు మానుకోవాలని, తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఎక్కడో కోనసీమలో చెట్లు ఎండిపోతే తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిందనడం ఆయన అవివేకమన్నారు. ఆ వ్యాఖ్యలపై చంద్రబాబు, బీజేపీ నేతలు స్పందించాలన్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి అంటే స్క్రిప్ట్ చదివి వెళ్ళిపోవడానికి 2 గంటల సినిమా కాదని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పవన్కు చురకలంటించారు. చిన్న విషయాన్ని కాంట్రవర్సీ చేసుకుందాం. వేరే విషయాలు ఏం లేవు తెలంగాణలో. బీసీ రిజర్వేషన్ డైవర్ట్ చేయడానికి ఏదో కోసం వెతుకుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ దొరికింది, దానికి రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇక మద్యం మత్తులో సంపులో పడి వృద్ధుడు మృతి అంటారు. చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలానికి చెందిన ఓ వృద్ధుడు సోమవారం రాత్రి మద్యం మత్తులో సంపులో పడి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు వడ్డార్లపల్లికి చెందిన మునిరత్నం 65 గ్రామ సమీపాన ఉన్న ఇటుకల బట్టి వద్ద సోమవారం రాత్రి ఫుల్గా మద్యం తాగాడని రాయిపోయి పూటుగా మద్యం తాగాడని రాశారు. ఎవర్రా మీకు చెప్పింది? ఇంటికి వెళ్ళే క్రమంలో అక్కడే ఉన్న సంపులో పడి మృతి చెందాడు. మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు విషయం చెప్పారు. పోలీసులు మృతిని బంధువులకు సమాచారం ఇచ్చి కేసు నమోదు చేశారు. పోనీలే, ఇంట్లో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఇక పార్లమెంట్ సమావేశాలు చూస్తే 2వ రోజు అదే తీరంట. విపక్షాల నినాదాల నడుమ వాయిదా పడిన లోక్సభ. పార్లమెంటు ప్రాంగణంలో విపక్ష ఎంపీల ధర్నా. పాపం కాంగ్రెస్కి భారీ తెప్పండి. అధికారం పోయి దగ్గర 12 సంవత్సరాలు అవ్వబోతుంది. అయినా ఏం చేయాలో అర్థం కావట్లేదు. పార్టీ డెవలప్ అయ్యేది పక్కన పెడితే ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ రాజీనామాలు చేయడం లేదా ఓడిపోవడం ఇవన్నీ జరుగుతుంది. వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని బీజేపీకి బలం చేకూరుస్తున్నారు. ఆంధ్రజ్యోతి తీసుకుంటే బ్యానర్ పేపర్లో మొత్తం అడ్వర్టైజ్మెంట్లు, రైతన్న మీకోసం అడ్వర్టైజ్మెంట్ వేశారండి. షాక్లకు చెక్. విద్యుత్ రంగాన్ని గాడిని పెట్టాం సీఎం. వైసీపీ హయాంలో ధ్వంసం చేశారు. నాడు పీపీఏ రద్దుతో 9,000 కోట్ల భారం సమర్థ నిర్వహణతో చక్కదిద్దాం. ప్రజలపై భారం పడకుండా చేశాం. ఫెర్రో అల్లాయిస్కు మరో ఏడాది ప్రోత్సాహకాలు. ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్ ఫలకాలు. ఆర్టీసీకి త్వరలోనే 1000 ఎలక్ట్రిక్ బస్సులు. రాష్ట్రంలో 5,000 విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లు. ఇతర రాష్ట్రాలతో స్వాపింగ్ ఒప్పందాలు. ఇంధన రంగంలో ఒప్పందాలకు 60 రోజుల్లో అమలు చేయాలి. సీఎం చంద్రబాబు. విద్యుత్ శాఖపై సమీక్ష, కీలక నిర్ణయాలు అంటారు. ఎక్కడ భారం తగ్గిందండి? కరెంటు బిల్లు ఏమండి, ఒక డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి కరెంటు బిల్లు ఎంత వస్తుంది తెలుసా? దాదాపుగా 2,500 వస్తుంది. ఏసీ వాడితే 5,000 వస్తుంది. ఎక్కడ చక్కదిద్దారు? వాళ్ళు పెంచారన్నారు, మరి మీరు తగ్గించాలిగా, అది ఏది చేయట్లా. ఇంకా మోందా నష్టం 6,352 కోట్లు అండి. అమిత్ షా, శివరాజ్ సింగ్లతో మంత్రులు లోకేష్, అనిత భేటీ. తుఫాన్ నష్టంపై నివేదిక అందజేత. తక్షణ ఉపశమనం కోసం 902 కోట్లు అవసరమని వెల్లడి. చూసాం. ఇక కాగ్నిజెంట్ వచ్చేస్తుంది. 12 నుంచి విశాఖలో కార్యకలాపాలు. ఐటీ పార్క్లో తాత్కాలిక సెంటర్ ఏర్పాటు. అదే రోజు కాపుల్పాడులో శాశ్వత భవనాలకు సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన. 2026 జూన్కు రావాల్సిన కంపెనీ ఉద్యోగుల ఆసక్తితో ముందుగానే రాక. అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం. గనుల శాఖకు సీఎం ఆదేశం. ఇసుక రీచ్ల్లో డ్రోను, శాటిలైట్ నిఘా పెట్టాలి. 6 జిల్లాల్లో సంతృప్తి స్థాయి ఎందుకు తగ్గింది? మీరు ఏం చేస్తున్నారని ఆగ్రహం. రవాణాదారులు ప్రజల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు అధికారులు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోండి. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు. గనుల శాఖ నిరంతరం పర్యవేక్షించాలి. వాహనాలను సీజ్ చేసి కేసులు పెట్టండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్. విశాఖలో క్రిటికల్ మినరల్ క్లస్టర్కు ఓకే. మీరు ఎన్ని చెప్పినా ఆ ఇసుక రేటు తగ్గదండి. అది అలా జరుగుతుందంటే మీరు రేటు మాత్రం, ఇసుక మాత్రం తగ్గించారు. వాళ్ళకి ఇచ్చే లంచాలు తగ్గించలే కదా. ఇసుక రేటు తగ్గిస్తే లంచాలు తీసుకుంటారు అంతే. ఇంకా హైకోర్టుకు పరకామణి నివేదిక. షీల్డ్ కవర్లు అందించిన సిఐడి.
రవికుమార్ ఆస్తులపై నివేదిక ఇచ్చిన ఏసీబీ వాటిని కోర్టు ఆఫీసర్కు అందజేయండి. రిజిస్ట్రార్ జ్యుడిషియల్కు హైకోర్టు ఆదేశం. సిఐడి నివేదిక మాకు ఇచ్చేలా ఆదేశించండి. రవికుమార్ తరపున న్యాయవాది అభ్యర్థన. తోసిపుచ్చిన జడ్జి. విచారణ ఎల్లుండికి వాయిదా. ఇక గ్రేటర్ తిరుపతికి సహకరించండి. డిఆర్సీ సమావేశంలో మంత్రి అనగాని పిలుపు. చంద్రగిరి గ్రామీణ విలువను వద్దని ఎమ్మెల్యే నాని. గ్రేటర్ ప్రతిపాదనపై తమను సంప్రదించలేదన్న ఎమ్మెల్యే సుధీర్. గూడూరు నెల్లూరులో కలపండి. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మంత్రిని కోరారు. అప్పుడే తమ నియోజకవర్గ ప్రజలు అన్ని విధాల అనుకూలంగాను సౌకర్యంగాను ఉంటుందన్నారు. జిల్లాల డివిజన్ల పునర్విభజనపై ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేశాకే ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసిందని మంత్రి సుధారాణి సమాధానం ఇచ్చారు. అభ్యంతరాలు తెలియజేస్తే సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. వాయుగుండం అంటండి. సో మరో 24 గంటల పాటు భారీ వర్షాలు, తీర ప్రాంతాల్లో జోరు వాన. వాకాడులో అత్యధికంగా 92.8 సెంటీమీటర్లు. వడమాలపేట మండలం కల్లూరు వద్ద నక్కలవాగు ప్రవాహం. ఇక్కడ చూడండి, తప్పు తమ్ముళ్ళు. తిరుపతిలోని కేంద్రీయ విద్యాలయం ముందు మధ్యాహ్నం 2 గంటల సమయంలో బడి వదిలే వేళ కనిపించిన దృశ్యం ఇది. తాగుతున్నది మామూలు సిగరెట్టో గంజాయో కూరిన సిగరెట్టో తెలియదు. బడి గేటు ముందే పొగ రింగులు వదులుతూ విద్యార్థులు రచ్చగొడుతూ హీరోయిజిక్ పోజులు కొడుతున్న వీరిని చూసి పిల్లల కోసం వచ్చిన తల్లిదండ్రులు ఆందోళనతో భయంతో ఇళ్లకు కదిలారంట. వాళ్ళ వయసు చూడండి, కనీసం ఒక్కొక్కడికి 20 ఏళ్ళు కూడా ఉండవు. 20 ఏళ్ళు కూడా ఉండవు. వాళ్ళు సిగరెట్లు, గంజాయి, మందు. తల్లిదండ్రులు పట్టించుకోవాలండి. ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఇవ్వడం, వాళ్ళని గాలికి వదిలేయడం, వాళ్ళు వెధవలు అయితే మళ్ళీ వాళ్ళని తిట్టడం, కొట్టడం. ఇక మతం మారితే ఎస్సీ హోదా కుదరదు, అది రాజ్యాంగాన్ని మోసం చేయడమే. అలహాబాద్ హైకోర్టు స్పష్టీకరణ. ఇతర మతాల్లోకి మారిన తర్వాత కూడా ఎస్సీ హోదాను ఉపయోగించుకోవడం రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు సంబంధిత రాజ్యాంగ నిబంధన 1950ని ప్రస్తావించింది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాలకు చెందిన వారు కాకుండా ఇతర మతాల వారికి ఎస్సీ వర్గానికి చెందిన వారిగా గుర్తించడం సాధ్యం కాదని ఆ నిబంధన స్పష్టం చేస్తుంది. సుపాయ్ కేపీ మను సి సెలవరాజ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉదాహరిస్తూ మంతాతీకరణ తర్వాత కూడా ఎస్సీ హోదాను ఉపయోగించుకోవడం రిజర్వేషన్ భావాన్ని విరుద్ధమని పేర్కొంది. కులపరమైన వివక్ష క్రైస్తవంతో పాటు పలు ఇతర మతాల్లో లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఎస్సీ హోదాను పేర్కొంటూ హిందూ, బౌద్ధ, సిక్కు ఇతర మతాలు పాటిస్తున్న వారి వివరాలను సేకరించాలని, వారు ఎస్సీ గుర్తింపును వాడుకోకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధాన కార్యదర్శి సాంఘిక మైనారిటీ సంక్షేమ విభాగాల ఉన్నతాధికారులు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశించింది. 4 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. సో ఇదేంటంటే, మామూలుగా కొంతమంది మతం మారుతారు కదా, ఎస్సీ, ఎస్టీ కానీ లేదా బీసీ కానీ ఎవరైనా సరే, వాళ్ళు మతం మారిన తర్వాత వాళ్ళకి హిందూ మతంలో ఉండే ఆ కులం అనేది తీసేస్తారండి. సో తీసేస్తే వాళ్ళు మతం మారాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, మతం మారాక కూడా అదే కులాన్ని తగిలించుకుంటారు. మతం క్రిస్టియానిటీలో లేదు కదా ఎస్సీ, ఎస్టీ అనేది. ఓన్లీ క్రిస్టియన్ అంటే క్రిస్టియన్ అంతే. అందులోకి మారారు అంటే మారుతారు, కానీ సర్టిఫికెట్లో అదే పేరు ఉంటుంది. సో రిజర్వేషన్ తీసుకోవడం అనేది జరుగుతూనే ఉంది. దీనివల్ల ఏంటంటే ఒరిజినల్గా ఉన్న ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి కొంచెం నష్టం జరుగుతుంది. ఇంకోటి, రేవంత్ రెడ్డి గారు ఇంకొక కాంట్రవర్సీలో ఏదో కామెంట్ చేశారన్నమాట. హనుమంతుడు బ్రహ్మచారి అంటూ తెలంగాణ సీఎం చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. దేవుళ్లను తూలినాడిన రేవంత్ రెడ్డి హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర చీఫ్ పివిఎస్ మాధవ్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలతో ఆయన హిందూ వ్యతిరేకి అని రుజువైందంట. చెప్పండి ఏదో ఒకటి విన్నాగా. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే, హైదరాబాద్లో మూగ బాలుడిపై 20 వీధి కుక్కల దాడి అంటాను. మూగవాడైన ఓ 8 ఏళ్ల బాలుడిపై ఏకంగా 20 వీధి కుక్కలు ఒకేసారి దాడి చేశాయి. పిల్లాడి చెవి, కాళ్ళు, పిక్కలు, తల, పొట్ట ఎక్కడ దొరికితే అక్కడ ఇష్టం వచ్చినట్లు పీక్కు తిన్నాయి. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ వ్యక్తి రాళ్ళు విసిరి కుక్కలు తరిమేయగా తీవ్రంగా గాయపడిన ఆ బాలుడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్లోని హయాత్ నగర్ ప్రాంతంలో మంగళవారం చోటు చేసుకుంది. ఏపీలోని ఒంగోలుకు చెందిన బెల్లపల్లి తిరుపతి చంద్రకళ దంపతులు షిరిడి నగర్లో నివాసం ఉంటున్నారు. తిరుపతి అపార్ట్మెంట్ల వద్ద వాచ్మెన్గా పనిచేస్తున్నారు. మాటలు దంపతులు ప్రేమ్చంద్ 8 అనే కుమారుడు ఉన్నాడు. ప్రేమ్చంద్కు మాటలు రావు. అయితే మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో ప్రేమ్చంద్ తన ఇంటికి సమీపంలో కిరాణా దుకాణానికి వెళ్తుండగా ఓ కుక్కల గుంపు తరపై మూకుమ్మడి దాడి చేసి ఇష్టం వచ్చినట్టు కొరికేశాయి.
ఈ కుక్కల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి. గవర్నమెంట్ ఈ కుక్కలన్నీ తీసుకెళ్ళి ఏదైనా అడవిలో వదిలేస్తే చాలా మంచిది. కుక్కలను పెంచుకునే వాళ్ళు ఇటువంటి చూడండి, కుక్కల వల్ల ఎంత ఇబ్బంది పడతారంటే. సో ఇవి అండి 3 పత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. సో వీడియో ఖచ్చితంగా నచ్చి మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.